ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 100% ఓడించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే నిన్ను పాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి ప్రతిజ్ఞలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళంలోకి తొక్కాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తప్పించాలి అని అడిగితే దానికి సమాధానం చెప్పడు, చంద్రబాబు చెప్పడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. ఈరోజు అదనంగా బీజేపీ, మూడో పార్టీ బీజేపీ వచ్చి కలిసింది. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు ఆ బీజేపీ 1% ఉన్నటువంటి బీజేపీతో అలయన్స్ కలవటానికి ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేశారో మనం చూసాం. 3 రోజులు సిగ్గు శరం లేకుండా 76 ఏళ్ల వయసు వచ్చింది. ఆయనకన్నా చిన్నాళ్ళు అక్కడ ఉంది. 76 సంవత్సరాల వయసులో 3 రోజులు వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి అమిత్ షా గారిని కలిసి వాళ్ళు చెప్పినటువంటి అన్నిటికీ కూడా ఒప్పుకుని బీజేపీతో కలిశాడు. ఆయనే నరేంద్ర మోడీ గారిని నల్లచొక్క వేసుకుని ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు, ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చెప్పి మరి నిరసన దీక్షలు అని చెప్పి మొన్న ఎన్నికల ముందు ఆయనే తిరిగాడు. పవన్ కళ్యాణ్ గారేమో మోడీ గారు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడని చెప్పి తిట్టి బయటకు వచ్చారు. ఇప్పుడు మరి ఆ పాచిపోయిన లడ్డూల కోసం ఈ నల్ల షర్ట్ ఏమైందో తెలియదు. గోద్రా అల్లర్లో ముస్లింస్ను ఊతకోత కోసాడు, అది మత్తత్వ పార్టీ అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. నిన్నగాక మొన్న మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దీనికి కేంద్ర ప్రభుత్వందే బాధ్యత, అది మత్తత్వ పార్టీ అని మోడీ గారిని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. వాళ్ళ ఆ మత్తత్వ పార్టీతో ఎందుకు కలిసావంటే చంద్రబాబు నాయుడు గెలవడు, జగన్మోహన్ రెడ్డి గారు 50 కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఒక కేసులో వెళ్ళి 52 రోజులు ఉన్నాడు. ఇంకా కేసులు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈయన అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండాలి. నరేంద్ర మోడీ గారు కాపాడతాడు కాబట్టి ఆ పార్టీకి ఓట్లు లేకపోయినా ఈయనకి సిగ్గు లేకుండా వెళ్ళి 3 రోజులు అక్కడ వాళ్ళ గేట్ల దగ్గర పడిగాపులు కాడి వాళ్ళకి ఇన్ని సీట్లు ఇస్తానని చెప్పి మరి మాట్లాడుకుని వచ్చి ఇక్కడ అలయన్స్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న దృక్పథంతో పనిచేస్తున్నారు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిందే, గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాడు, చేశాడా? చేయలా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలా. రైతులకు ఉన్నటువంటి 87,000 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేస్తా ఉన్నాడు, చేశాడా? చేయలా. 5 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తా ఉన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలా. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి. కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పెన్షన్లు పెంచే కార్యక్రమం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, నాడు నేళ్ల స్కూళ్ళు రూపురేఖలు మార్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా 2,57,000 కోట్ల రూపాయలు బట్టన్లకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద కుటుంబాలకి డబ్బులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం మీరు బాగుండాలని చెప్పి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా తోడుగా నీడగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. 76 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాజకీయం అంటే ఏంటో తెలదు, ప్రజాసేవ అంటే ఏంటో తెలవక కుప్పిగంతులేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి గాలికి వదిలేసింది బీజేపీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం నిర్మాణం చేస్తాం 100% అని చెప్పి అది చంద్రబాబుకి అప్పచెప్పి దానికి సకాలంలో డబ్బు లేకుండా దాన్ని నత్తనడక నడిపిస్తుంది బీజేపీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి మైన్ సిమెంట్ ఇవ్వకుండా దాన్ని అమ్మకానికి పెట్టినటువంటి పార్టీ బీజేపీ. ఈ బీజేపీని, ఈ తెలుగుదేశం పార్టీని, ఈ జనసేనని మూడింటిని కూడా మన పక్కనే ఒక 100 అడుగులు వెళ్తే పొడవేరు ఉంటుంది, మీకు బాగా దగ్గరగా ఉంటుంది. ఆ 3 పార్టీలని కలిపి ఆ పొడవేరులో పారేయాలని చెప్పి 76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు మొన్న జైల్లో ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు, నాకు బెయిల్ కావాలని అడిగాడు. ఎందురా బాబు నీకు బెయిల్ దొంగవని అడిగితే నాకు ఒక కిడ్నీ వాసిపోయింది, ఒక కిడ్నీనే పనిచేయట్లేదని ఆయన రికార్డు ఇచ్చాడు. ఒక కన్ను పనిచేయట్లేదు, కనపట్లేదు, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పాడు. మెదడు పనిచేయట్లేదు అని చెప్పాడు. ఈ స్కిన్ అంతా కూడా బొబ్బలు వచ్చేసి స్కిన్ కూడా ఏదో వచ్చేసిందని చెప్పాడు.
వాళ్ళ అబ్బాయి లోకేష్ అయితే 6 కిలోమీటర్లు బరువు తగ్గాడంట. 6 కేజీలు అంటే వీడి మందం అయితే 6 కిలోమీటర్లు బరువు తగ్గాడని చెబుతాడు వాళ్ళ నాన్న. కాబట్టి ఆవిడ భువనేశ్వర్ గారు వచ్చి మా ఆయనకి వేడి నీళ్ళు ఇవ్వట్లా, జైల్లో వేడి నీళ్ళు ఇస్తారా, దోమలు కొడుతున్నాయి, దోమలు కొట్టగా ఎవరు కొడతారు? ఆయన దోమలు పగబట్టి ఉంటాయి, దోమల మీద దండయాత్రను కత్తి పట్టుకు తిరిగాడు. మనందరం కూడా చూసాం, పెద్ద కత్తి పట్టుకుని కట్టౌట్లు పెట్టారు. దోమల మీద దండయాత్ర చంద్రబాబు వస్తే చేసేది. ఇంకుడు గుంటలో మీ ఇంట్లో మీరు గుంట తవ్వి దాంట్లో గులకరాళ్ళు వేసుకోండి, మీ వాన భూమిలోకి వెళ్ళాలి, ఆ నీళ్ళే మీరు వాడుకోవాలి, ఎందుకంటే వర్షాలు పడవు. ఇంకోటి ఏదో పెడతాడు, అదేంటి ఇంకుడు గుంటలు కాకుండా నీరు చెట్టు మీ పొలంలో మీరే గొయ్యి తవ్వుకుని ఆ గోతులో నీళ్లు పెట్టుకుని వాన పడినప్పుడు ఆ నీళ్ళతో మీరు వ్యవసాయం చేసుకోవాలి, ఎందుకంటే ఆయన ఉంటే వానలు పడవు. కాబట్టి నీరు చెట్టు, ఇంకుడు గుంటలో, ఈ దోమల మీద దండయాత్రలో డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎయిర్ గన్లు పెట్టి అనంతపూర్లో వాటర్ గన్లు పెట్టి కొట్టాడు చేలో కట్టి, మొత్తం గన్నులు ఎయిర్ గన్నులతో వాటర్తో మొత్తం పంట అంతా పండించానని చెప్పడం. ఇటువంటి పనికిరాని చెత్త కార్యక్రమాలు చేస్తారు. ఆయన దగ్గర సర్టిఫికేట్ ఉంది. ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఆయనకి బ్రెయిన్ పని చేయట్లో ఒకటి మతిమరుపు వచ్చింది. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది రేపే మర్చిపోతాడు. 2, ఆయన కిడ్నీలు, లివర్లు, హార్ట్ అన్నీ కూడా సరిగ్గా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పాడు. కాబట్టి ఇటువంటి రోగిష్టి వ్యక్తిని కనుక 76 సంవత్సరాలు ఉన్నటువంటి ఇటువంటి రోగిష్టి వ్యక్తిని కనుక తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే ఈ రాష్ట్రం కూడా రోగిష్టి రాష్ట్రం లాగా మనందరికి కూడా రోగిష్టి పరిపాలనతో మనందరినీ కూడా హాస్పిటల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news